మిల్లర్స్కి ఇస్తుంది. వీళ్ళు కొనుగోలు చేసేటువంటి ధాన్యానికి ఏదైతే రైతులకు ఇస్తారో దానికి ఫైనాన్సింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్సింగ్ చేస్తుంది. ఆ ఫైనాన్సింగ్ చేసిన తర్వాత కావాల్సినటువంటి వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నాబార్డు కానీ బ్యాంకులు కానీ ఇస్తాయి రైతులకు పైసలు ఇచ్చి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయడానికి. అది కేంద్ర స్టేట్ గవర్నమెంట్, ఎందుకంటే వాళ్ళు ముందు ఫ్రంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ముందు ఇస్తారు. బియ్యం వచ్చిన తర్వాత మొత్తం పైసలు ఇచ్చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు, రైస్ మిల్లర్లో ధాన్యం తీసుకెళ్ళి మిల్లింగ్ చేయడానికి మిల్లింగ్ ఛార్జీలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేర్ చేస్తుంది. ఇది నేను చెప్తున్నది కాదు, కాంగ్రెస్ పార్టీ టైంలో ఉన్నప్పుడు ఇది కూడా జరిగింది. నేను ఇప్పుడే వచ్చిన 12 సంవత్సరాలు జరుగుతుంది అంటలేను, గతంలో కూడా ఈ సిస్టమ్ ఉంది. గన్నీ బ్యాగ్ ఖర్చు, ప్యాకింగ్ బియ్యం ప్యాక్ చేసే ఖర్చు, ఈ రకంగా లోడింగ్ అన్లోడింగ్, స్టాకింగ్ డీస్టాక్ లోడింగ్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు చేస్తుంది. అందుకే నేను ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ప్రాపర్గా ప్లాన్ చేయండి. అఖిలపక్ష సమావేశాలు జిల్లా లెవెల్లో పెట్టండి, స్టేట్ లెవెల్ అఖిలపక్ష సమావేశాలు పెట్టండి, రైతు సంఘాలతో చర్చించండి. మీ పార్టీ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కానీ మిగతా పార్టీలు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కానీ మండలాల వారీగా జిల్లాల వారీగా సమావేశాలు పెట్టండి. రైతులకు ఏ రకంగా మేలు చేద్దామో అన్ని పార్టీల సహకారం తీసుకోండి. ఉన్నంతలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు మేలు చేయాలి తప్ప ఇందులో రాజకీయాలు చేయకూడదు. ఎవరి బాధ్యత వాళ్ళు నెరవేర్చుదాం. నేను చెప్తున్నాను, మేము ఎంత ఇప్పటివరకు అంగీకరించాను చాలా ఓపెన్గా చెప్పాను. మీరు అంతవరకు మీరు సేకరించండి, సేకరించి మాకు అయిపోయింది ఇంకా కావాలని కోట అడగండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందుకే పంటలకు సంబంధించి రైతులను చైతన్యం చేయాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడుతున్నటువంటి ఖర్చు ఇది ప్రజల డబ్బే, అది ప్రజల డబ్బే. ఈరోజు మొత్తం దేశమంతా ఏ వేర్ హౌస్ కూడా ఖాళీ లేకుంటుంది. అయినప్పటికీ కూడా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ తాత్కాలికమైనటువంటి గోడౌన్స్ నిర్మిస్తున్నాం. చివరకు రామ్జీ ద్వారా డబ్బులు కూడా గోడౌన్స్ నిర్మాణం కోసం ఖర్చు పెడతా ఉన్నాం గ్రామీణ ఉపాధి పథకం కింద. ఎందుకంటే మనకు రైతులకు మేలు చేయాలా, రైతులను ఆదుకోవాలా. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఏడ్చినా మరి ఏ రాజ్యం కూడా బాగుపడదు. కాబట్టి అందుకే మేము గత 7 సంవత్సరాలుగా ప్రతి 4 నెలలకోసారి రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తాం. ఒక్కరోజు ఇటు ఉండదు, ఒకరు స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఒకరు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఏ పార్టీ అడగాల్సిన అవసరం ఉండదు. మేము ఏదైనా స్కీమ్ పెట్టామంటే స్కీము తూచా తప్పకుండా క్రమ పద్ధతిలో అమలు చేసేటువంటి స్కీమ్స్ మాత్రమే పెడతాం. ఏదైనా హామీ ఇచ్చామంటే, ఏదైనా గ్యారంటీ ఇచ్చామంటే ఆ గ్యారంటీని అమలు చేసేటువంటి గ్యారంటీ మా దగ్గర ఉంది కాబట్టి గ్యారంటీలు ఇస్తాం. మీలాగా 6 గ్యారంటీలు 420 సబ్ గ్యారంటీలు ఏవి అమలు చేయము, ఎదురుదాడిలు తిరుగుతాము, పాయింట్లలో తొందర వదులుతాము, గుడ్లు వీక్కి గోళీలు ఆడతాము. మా పని కాదు. అందుకే నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు మాట్లాడినా మేము మాట్లాడినా రైతుల కోసం మాట్లాడదాం. రైతుల కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎండ దెబ్బకు చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వర్షం పడుతూ ఉంటే ఆ వరి మీద మనిషి పడుకొని వర్షంకు తడవకుండా ఏ రకంగా కాపాడుకోవాలో రైతుల గోసలు చూస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పంట కొట్టుకుపోతూ ఉంటే మనిషి అడ్డం పట్టుకుంటున్నాడు, నీళ్ళకు అడ్డం పట్టుకుంటున్నాడు రైతులు. అంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రైతులుంటే మనం అందరం కలిసి ఆదుకుందాము. అందుకే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు రైతులకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని
నిద్ర లేపేటువంటి ప్రయత్నం చేశాం, బాధ్యతను గుర్తు చేశాం, రైతుల కష్టాలు తెలియజేశాం. దానికి కూడా ఇక్కడ యాత్ర కాదు, ఢిల్లీలో వేయాలి, మీరు ఇక్కడ అధికారంలో ఉంటారు, మీరు ముఖ్యమంత్రి కుర్చీలలో మంత్రి ఖర్చులలో మీరు ఉంటారు, కొనాల్సిన బాధ్యత ఇక్కడ మీ చేతుల్లో ఉంది, మేము పోయి ఢిల్లీలో ధర్నా వేయాలి. మరి మేము ఇచ్చినటువంటి కోట కూడా పూర్తి చేయలేదు కదా, ఇక అక్కడ ఎందుకు ధర్నా వేయాలి? ఇది నిన్న మొన్న పూర్తయింది, మొన్నటి వరకు 40 ఉండే. మా పార్టీ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ధర్నా చేయకముందు, యాత్ర చేయకముందు 40 లాక్ మెట్రిక్ టన్సే ఉండేది. ఇప్పుడు మేము ధర్నా మా పార్టీ యాత్ర మొదలుపెట్టిన తర్వాతనే పెరిగింది కదా. మీరు మమ్మల్ని తిట్టడం ఆల్రెడీ 4 రోజుల కింద కదా, అప్పుడు మీరు 10 లక్షల టన్నులు కూడా ప్రొక్యూర్మెంట్ కాల. మీరు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టినప్పుడు మీరు ప్రొక్యూర్మెంట్ చేసిందట్లా 10 లక్షలు కూడా చేయలే. 52 లక్షల మెట్రిక్ టన్నులు కోటా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇంకా పెంచడానికి కూడా రాష్ట్రం నేను కూడా వస్తా. దానికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తెలంగాణ బిడ్డగా నేను కూడా వస్తా, తెలంగాణ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వస్తా, కోట పెంచమని అడుగుదాం ఎంతో కొంత. ఈ యొక్క దోపిడీని అరికట్టాల, మంచి సాగు జరిగే విధంగా చూడాలి. ధన్యవాదాలు. నాకు తెలియదు, నాకు ఐడియా లేదు నిజంగా.